హాయ్ ఫ్రెండ్స్, టుడే థీమ్ వచ్చేసి సరస్వతీ దేవికి ఎంతో ఇష్టమైన వసంత పంచమి అయితే వచ్చేసిందండి. మా పాప బర్త్డే 23, అందుకనే రేపు 23నే వసంత పంచమి వచ్చింది కాబట్టి నేను ఈ థీమ్ని అయితే చేస్తున్నాను. చూడండి, నేనైతే రివ్యూ లాగా ఒకటైతే చూపిస్తున్నాను ఏ విధంగా చేశాను. ఒక వేణని, ఒక పుస్తకాన్ని, ఒక హంసలాగా వేశాను. దాంట్లో 2 అనే నెంబర్ని 2 కంప్లీట్ అవుతాయండి మా బేబీకి, అందుకే 2 అనే నెంబర్ని అయితే రాశాను. కలర్స్గా తీసుకున్నానండి నేను. ఇవి చూడండి, హ్యాపీ వసంత పంచమి అని రాశాను. స్టార్టింగ్ నుంచి అయితే చెప్తానండి సింపుల్గా. నేనైతే ఫుడ్ కలర్స్ తీసుకొని రైస్లో కలిపానని చెప్పాను కదా, వాటితోనే డెకరేట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే మా పాపని రెడీ చేస్తున్నాను. చూడండి, డ్రెస్ వేసాను, హెయిర్ బ్యాండ్ పెట్టాను, బొట్టు పెట్టాను. సింపుల్గా అయితే వైట్ కలర్ అయితే బాగుంటుందని చెప్పి వైట్ కలర్ ఉన్న డ్రెస్ని అయితే తీసుకున్నానండి. ప్యూర్ వైట్ అయితే లేదు, నాకు దొరకలేదండి. ఒకటి ఉంది కానీ మరీ సెకండ్ మంత్ బేబీకి లేదు, అది చాలా పెద్దగా ఉంది, అందుకనే ఈ కలర్ తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో నా చిట్టి తల్లి. ఇంకా థీమ్లోకి అయితే వెళ్దామండి. చూడండి, నేను ఫుడ్ కలర్ తీసుకొని ఆరెంజ్ కలర్ దాంతో వీణ వేశాను. దాని లోపల వైట్ రైస్తో అయితే చేశాను. బుక్ బొమ్మను అయితే తీసుకున్నానండి. లోపల అక్షరాల లెక్క గ్రీన్ కలరు అక్షరాల లెక్క రాశాను. సోపు గింజలు అయితే తీసుకున్నాను, అవి కలర్గా ఉంటాయి. దాంట్లో పింక్ కలర్ అయితే సపరేట్ చేసి వసంత పంచమి అని రాశాను. హ్యాపీ అనేది మిక్స్డ్ కలర్ రాశానండి. ఈ బాతు బొమ్మను అయితే తీసుకున్నాను. ఈ బాతు బొమ్మలో అయితే సెకండ్ అనే నెంబర్ని అయితే రాశాను. చూడండి, వసంత పంచమి థీమ్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. ఈ సరస్వతీదేవి కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మా పాప బర్త్డే రోజు వచ్చిందని చాలా సంతోషిస్తున్నానండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. చూడండి, సింపుల్గా సరస్వతీదేవికి ఇష్టమైన రోజుని ఈ విధంగా అయితే జరుపుకోండి అందరూ. అక్షరాభ్యాసం కూడా చేసుకుంటే ఈరోజు చాలా మంచిదండి, అందరికీ కలిసి వస్తుంది. వసంత పంచమి ఏం చేసుకోవడం కానీ, లేదంటే దేవుడి దగ్గర దర్శనం చేసుకోవడం కానీ, అక్షరాభ్యాసం చేసుకోవడం కానీ ఇలా చేయడం వల్ల అందరికీ కలిసి వస్తుందండి. ఆ సరస్వతీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి మన కోరికలను తీరుస్తుంది, మన పిల్లల్ని విద్యావంతుల్ని చేస్తుంది. విద్య ఒక్కటి ఉంటే చాలండి, ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.